పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను మొన్న ఒక న్యూస్ చూశాను. ఏముందంటే అది వీడియో కూడా నేను చూశాను. ఒక స్కూల్లో ఒక పిల్లవాడిని టీచర్ తిట్టారనో లేదంటే ఏదో చిన్న స్కేల్ పెట్టి కొట్టారనో ఆ ఫాదర్ వచ్చి ఆ టీచర్ని అందరు స్టూడెంట్స్ ముందు క్లాస్లోనే ఆయన తోసుకుంటూ గట్టిగా అరుచుకుంటూ ఆయన మీద చాలా కేకలేస్తూ నువ్వెవరు మీ నా పిల్లోడిని కొట్టడానికి, వీలుంటే చదువు చెప్పు లేకపోతే మానేయని చాలా అవమానకరంగా ఆయనని దూషించి వాళ్ళ ముందు ఆయనని తోసుకుంటా చాలా అవమానపరిచారు. అది చూసినప్పుడు నాకు చాలా బాధేసింది. అంటే గురువు అంటే మనం చాలా గౌరవిస్తాం. అట్లీస్ట్ మన తరం వాళ్ళకి గురువు అంటే ఎంతో ఇంపార్టెంట్గా మనం అనుకుంటాం. ఆయన శిక్షిస్తే తప్పేముంది? అసలు ఎందుకని ఆ తండ్రి తన బిడ్డ చదువు కోసమే కదా ఆ యొక్క గురువు ఆ అబ్బాయిని దండించాడు, ఎందుకని ఆ గురువుని ఈయన వ్యతిరేకించాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఎందుకు కొట్టాడు, అది ఎందుకు సహించలేకపోయాడంటే తన బిడ్డ మీద ఉన్న ప్రేమ. ఇప్పుడున్న వాళ్ళు బిడ్డలు ఒకళ్ళో ఇద్దరో, మరి కొంతమంది అయితే ఒక్కరే బిడ్డలు ఉన్నారు. వాళ్ళ మీద ప్రాణం పెట్టుకుని వాళ్ళకి అసలు చిన్న దెబ్బ తగలకుండా వాళ్ళకు ఒక్క శిక్ష కూడా రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఎవ్వరు వాళ్ళ మీద చెయ్యకుండా చూసుకుంటా ఉన్నారు. కానీ అంటే బిడ్డ మీద ప్రేమతో మనుషులు అలా ఉన్నారు. తమ బిడ్డల్ని శిక్షింపబడనీయకుండా వాళ్ళు కూడా శిక్షించకుండా ఒక దెబ్బ వేయకుండా మనుషులైతే అలా ఉన్నారు. కానీ తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఏ విధంగా ఎంచుకున్నారో చూస్తే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ శిలువ శ్రమలు మనం ధ్యానిస్తూ ఉన్నాము. బూడిద లాంటి మన స్థితిని దేవుడు ఎలాగ పునరుద్ధరించారు, మనం చాలా డివోషన్స్ చేశాము. అదేవిధంగా పూలదండని మన బూడిద నుంచి మనల్ని పూలదండ స్థితికి తేవడానికి ఆయన ఏ విధంగా శిలువ మీద బలైపోయారు అన్నది చాలా వాక్యాలు మనం చూసాము. అయితే యెషయా గ్రంథం ఈరోజు 53వ అధ్యాయము 10వ వచనం చూస్తే అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అది చాలా బాధగా ఉంటుంది. అంటే ఒక తండ్రి తన బిడ్డని నలుగగొట్టడానికి ఇష్టపడ్డాడంట. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. యెహోవా అంటే యేసుక్రీస్తు తన తండ్రి. ఆయన తండ్రి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి కొట్టడానికి ఇష్టపడ్డారంట. ఏంటి? ఆయన చేసిన పాపానికి కాదు, ఆయన చేసిన తప్పులకి దోషాలకు కాదు. ఆయన అసలు పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు. పాపం అనేది మాలిన్యం అనేది అంటనటువంటి గొప్ప పరిశుద్ధుడు ఆయన. కానీ మన కోసం, మన పాపాల కోసం ఆయన నలుగగొట్టారు. అంటే ఆ నలుగగొట్టడం అనేది మనం ఆ పరిస్థితిలో ఉండాలి. ఆ పొజిషన్ మనది. యేసుక్రీస్తు వారున్న సిలువ భరించాల్సింది మనకి మన దోషాలకి, పాపాలకి, అపరాధాలకి మనకు కలగాల్సినటువంటి శిక్ష అది. ఆ నలుగగొట్టడం కానీ, ఆ సిలువ శిక్ష కానీ, ఆ భయంకరంగా రక్తం కార్చాల్సిన పరిస్థితి కానీ, రక్తం కారితేనే పాప క్షమాపణ. ఆ రక్తం మన రక్తాన్ని కార్చలేదు దేవుడు. తన ప్రియకుమారుడు ఎవరైతే ఆ ప్రియకుమారుల్లో నేను ఆనందిస్తున్నానని భూమి మీద 3 సార్లు యెహోవా దేవుడు పలికారో ఆ ప్రియకుమారుణ్ణి సిలువ మీద నలుగగొట్టడానికి ఆయన ఎంతో ఇష్టపడ్డాడంట. అందుకనే మనం ముందు చూసాం, వేదన కలిగితే తనకి సంతృప్తి అంట. యేసుక్రీస్తు వారు తన వేదనని చూసి ఆయనే సంతృప్తి పడ్డారని. తండ్రి ఏమో కుమారుడిని నలుగొట్టడానికి ఆయన ఇష్టపడ్డారు, కుమారుడేమో ఆయనకి కలిగిన వేదనని బట్టి ఆయనే సంతృప్తి పడ్డారని చూస్తున్నాము. ఇటువంటి లక్షణాలు మనము మానవులలో ఎవ్వరిలో మనము చూడలేము. చాలా అరుదైన లక్షణాలు ఇవన్నీ. ఇవి కేవలము వారి యొక్క లక్షణాలను చెప్పుకోవడం కాదు, మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు వారు పడినటువంటి ఆ నలుగగొట్టబడటం, సిలువ వేయబడటం, పొడవబడటం ఇవన్నీ కూడా అవమానము, వేదన, బాధ కేవలం మన కోసం. ఆ సిలువ శ్రమల్ని మనం ధ్యానించాల్సి ఉన్నప్పుడు ఇవన్నీ మనం తలుచుకుంటే మన దేవుడు ఎంత గొప్పవాడో మనకు తెలుస్తూ ఉంటుంది. అయితే ఈ తండ్రి తన కుమారుణ్ణి అయితే నలుగొట్టారు. కానీ ఎందుకంటే మనల్ని కుమారులుగా చేయడానికి, మనల్ని కూడా మహిమలోకి తేడానికి, కుమారులుగా చేయడానికి తన సొంత కుమారుణ్ణి ఆయన నలుగగొట్టి దత్తపుత్రులమైన మనల్ని వారసులుగా చేయడానికి ఆయన సొంత కుమారుణ్ణి బలి చేశారు. అది చూస్తే అద్భుతంగా ఉంటుంది. కానీ మనల్ని ఏం చేశారు? మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు? మనల్ని నలుగగొడుతున్నారా? మనల్ని వేదనలకు ఇస్తున్నారా? మనల్ని శ్రమలకు అప్పగిస్తున్నారా? కాదు. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. ఆయన మనకి ఏ బాధ ఏది కలుగజేయడు. ఆయన మనకు విలాప వాక్యాల్లో కూడా ఉంటుంది, ఆయన అన్యాయస్తుడు కాదు అని మనం చదువుకుంటాం. ఆయన హృదయపూర్వకంగా నరులకి ఏ బాధ ఏ కష్టం కూడా కలుగజేయరు అని ఉంటుంది. మరి మనకు వచ్చే వేదనలు, బాధలు, శ్రమలు ఇవన్నీ ఏంటి అంటే మనం చేసిన పాపాల మూలానే మనము ఈ బాధలు, వేదనలు అనుభవిస్తూ ఉంటాం.
తండ్రి అయిన దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు? తన సొంత కుమారుణ్ణి నలుగగొట్టారు, కానీ మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారంటే మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో స్పష్టంగా చెప్పబడి ఉంటుంది. అదేంటంటే న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. అంటే మనము ఇతరుల పట్ల న్యాయంగా ఉండాలి, ఇతరుల పట్ల కనికరం చూపించాలి, దేవుని ఎదుట దీన మనస్సు కలిగి ప్రభువా ఈ జీవితం నువ్వు నాకిస్తే నాకు కలిగింది, నువ్వు నాకు ఇచ్చిన సమస్తము నేను నిన్ను మహింపరచడానికి, అంతేకాని ఈ లోకములో నేను అందరి ముందు గొప్పగా ఉండటానికో ఉన్నత స్థితి కలిగించడానికో అది నా కోసము కాదు, కానీ నీ మహిమ కోసమే దేవా. నన్ను నువ్వు ఏ ప్రణాళిక నా కోసం ఉద్దేశించావో దాని ప్రకారం నన్ను నడిపించు, నన్ను నీ పని కోసం వాడుకో అని మనము ఆయనను వేడుకోవాలి. అదే దీన మనస్సు అంటే. అటువంటి దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ఉంటే చాలు. అంతేకాకుండా మన కీర్తనల గ్రంథం 51వ కీర్తనలో 17వ వచనంలో కూడా చూస్తాము, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులని మనము చూస్తూ ఉంటాము. అంటే దేవునికి ఇష్టమైనది ఏంటి? మన గర్వంతో అహంకారంతో ఉన్నటువంటి హృదయాలు విరిగిపోవాలి ఆయన పాదాల దగ్గర. ఆయన దగ్గర మనం చేసినటువంటి ప్రతిదీ ఆయనకి ఇష్టం లేని, ఆయన కన్నులలో యోగ్యత కలిగించని ప్రతి దానిని మనము విరగ్గొట్టి నలగొట్టి ఆయన ఎదుట మనము దీన మనసు కలిగి ఉండట ఆయనకి ఇష్టము. అంతేకాకుండా దినవృత్తాంతాల మొదటి గ్రంథములో 29వ అధ్యాయంలో 17వ వచనంలో అక్కడ కూడా ఇంకొక వచనం రాయబడి ఉంటుంది. దేవా నీవు హృదయములను పరిశోధించుచు యథార్థవంతుల ఎడల ఇష్టము కలిగి ఉన్నావని నేను తెలుసుకొని ఉన్నానని ఉంటుంది. అంటే ఆయన యథార్థతను కూడా ఇష్టపడతాడు. మన హృదయంలో అంటే వేషధారితనంగా మన హృదయంలో ఒకటి ఉంచుకుని మనుషుల కోసం ఒకటి మాట్లాడుతున్నామా అనేది దేవుడు ఒక్కడే తెలుసుకోగలరు. కొంతమంది మనుషులు ఇతన్ని చూడగానే ఈమెను చూడగానే ఆమె మనసులో ఏముందో కూడా నేను గ్రహించగలనని చాలామంది చెప్తూ ఉంటారు. అది చాలా కొద్ది శాతం అయి ఉండొచ్చు. హృదయము నిజంగా మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది అని దేవుడు చెప్తూ ఉంటారు. మన హృదయంలో ఏ మూల ఏముందో పరిశీలించేది కేవలం తండ్రి అయిన దేవుడు మాత్రమే. ఆయన పరిశోధించుచు యథార్థవంతులు యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును అని అక్కడ ఉంటుంది. అంటే దేవుడు మన దగ్గర నుంచి కోరుకున్నది ఏంటంటే న్యాయముగా నడుచుకొనుట ఆయన కోరుకుంటున్నాడు. కనికరాన్ని ప్రేమించి ఇతరుల పట్ల దారిని చూపించడం కోరుకుంటున్నాడు. దీన మనస్సు కలిగి మన దేవుని ఎదుట ప్రవర్తించడం కోరుకుంటున్నారు. విరిగి నలిగిన మనస్సు ఆయనకి ఇష్టమైన బలులని చెప్తున్నారు. యథార్థత కలిగిన హృదయాన్ని ఆయన ఇష్టపడుతున్నారు. ఇవి చాలా తేలికగా మనం చెప్పుకోగలం. న్యాయంగా నడుచుకోవటమే కదా, జాలి చూపించటమే కదా, దీన మనసు కలిగి ఉండటమే కదా అని. కానీ ఆచరణలో అవి అందరికీ సాధ్యము కాదు, చాలా కష్టము. ఈ లోకములో మనం చాలా వాటి మీద మనల్ని మనం కట్టుకుంటాము. ఇది నాది, ఇది నీది అని మనల్ని మనం సెపరేట్ చేసుకుంటూ మనకున్న చాలా వాటిల మీద లోకానుసారంగా మనల్ని కట్టుకుంటాము. ఇవి దేవునికి ఇష్టం లేదు, వీటిని పడగొట్టాలి. ఈ దుర్గాలు దేవుడికి ఇష్టం లేదు, ఆయనకి మనకి మధ్యగా ఇవే అడ్డుగోడలని మనం తెలుసుకున్నప్పుడు వాటిని పడగొట్టి మనల్ని మనం నలగగొట్టుకోవడం అనేది చాలా కష్టతరమైంది. కానీ దేవుడు అదే ఇష్టపడుతున్నాడు. ఆయన మన శరీరాన్ని కాదు కానీ మన యొక్క ఆత్మ, ఆ పరిశుద్ధమైన ఆత్మ చెప్పేటటువంటి మాటలు వింటూ ఆ ప్రకారంగా లోకంలో ప్రవర్తించడం ఆయనకిష్టం. దానికోసము మనం ఈ విధంగా నడుచుకోవటం కోసము మన పాపమంతా కూడా తన కుమారుడి మీదే మోపి పరిశుద్ధుడైన ఆయన శరీరాన్ని నలగగొట్టారు, సిలువ వేశారు. చివరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయనని శ్రమింపజేశారు. ఆ శ్రమను, ఆ వేదనను, ఆ నలుగుడిని, ఆ యొక్క బాధని మనందరి పక్షాన పాపం మొత్తం తుడిచివేయటానికి మొట్టమొదటి మానవుడి నుంచి చివరిగా పుట్టబోయే ప్రతి వారి కొరకు ఆయన చేసిన గొప్ప త్యాగము మనందరి పక్షాన మనం ఏం చేయాలో కూడా ఇందాక చూసుకున్నాం. కాబట్టి తన సొంత కుమారుని నలగగొట్టిన దేవుడు మనల్ని మాత్రం ఏం కోరుకుంటున్నాడో మన నుంచి అది కూడా చూసుకున్నాం. ఆ ప్రకారంగా మనం అందరం నడుచుకుని దేవుని యొక్క శిక్ష మన జీవితంలో అర్థవంతంగా ఉండాలి. దానికి ఒక అర్థం కల్పించాలంటే మనము ఆయన కోరుకున్న లక్షణాలతో మన జీవితంలో ముందుకు సాగగలుగునట్లు చిన్న ప్రార్థన చేసి ఆయన సహాయాన్ని కోరుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన నువ్వైతే నీ సొంత కుమారుని నలగొట్టం నువ్వు ఇష్టంగా భావించుకున్నావు. మనుషులైతే తమ సొంత కుమారుల్ని ఎంతగానో రక్షిస్తూ ఉంటారు, శిక్షించడానికి అస్సలు ఇష్టపడరు ప్రవ్వా. అయితే మమ్మల్ని నీ కుమారులుగా చేసుకోవడానికి ప్రవ్వా నువ్వైతే మాకు చెప్పినవి కేవలం న్యాయంగా నడుచుకోమను, మనడం దీనముగా ప్రవర్తించటం, కనికరాన్ని ప్రేమించటం, యథార్థత కలిగి ఉండటం, విరిగి నలిగిన మనస్సు నీకు ఇష్టమైందని చెప్పారు. వీటన్నిటిని మేము పాటిస్తూ
దాని ప్రకారం మేము జీవిస్తూ ఈ లోకములో నీ సిలువ నీ శ్రమ వృధా కాదు అని మా జీవితాల ద్వారా మేమందరము ప్రవర్తించగలుగునట్లు, లోకానికి చూపించగలుగునట్లు నన్ను మమ్మల్ని అందరినీ పాదాల వద్ద పెట్టుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.